బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మీ నా మనందరి అంటే మనందరి ప్రార్థనలు ఫలించాయి. అందుకే నిమిష ప్రియ విడుదల కాబోతుందట. నిజంగానే మనమంతా ఒకరిని కంగ్రాచ్యులేట్ చేయాలి, ఒకరిని అభినందించాలి. ఆయన ఎవరో కాదు, ప్రపంచ శాంతి దూత డాక్టర్ కే పాల్. ఎస్, ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆర్టీవీ అండ్ ఆర్టీవీ వ్యూవర్స్ తరపున, మీ అందరి తరపున నేను డాక్టర్ కే పాల్ గారిని అభినందిస్తున్నాను. కంగ్రాచ్యులేషన్స్. అండ్ మీరు చేసినటువంటి కృషి ఫలితంగానే ఇప్పుడు నిమిష ప్రియ విడుదల కాబోతుందట. ఈ విషయాన్ని ఎవరో కాదు, ఏకంగా డాక్టర్ కే పాలే ఈ విషయం పైన క్లారిటీ ఇచ్చారు. ఒక వీడియోని విడుదల చేశారు. ఆయన సుమారుగా 2017 నుంచి జైలు జీవితం గడుపుతున్నటువంటి నిమిష ప్రియ ఉరి శిక్ష ఖరారైంది. 2025 జూలై 16న తనకి ఉరి శిక్ష కూడా విధించాల్సి ఉంది. కానీ కొన్ని గంటల ముందే విత్ ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ మెనీ ప్రామినెంట్ లీడర్స్ అండ్ మెయిన్లీ డాక్టర్ కే పాల్ ఆ ఉరి శిక్ష కూడా కొన్ని రోజుల పాటుగా వాయిదా పడింది. అయితే ఇప్పుడు అక్కడున్నటువంటి బాధితుడు తలాల్ కుటుంబాన్ని కే పాల్ ఎమన్ హౌతీల ప్రభుత్వంతో మాట్లాడి, హౌతీల ప్రతినిధులతో మాట్లాడి అక్కడి కుటుంబంతో కూడా చర్చించి ఆయన ఫైనల్గా నిమిష ప్రియకు సంబంధించినటువంటి ఊరి శిక్షను రద్దు చేయించాడట. ఆ కుటుంబాన్ని బ్లడ్ మనీ కోసం ఒప్పించాడట. బ్లడ్ మనీకి ఆ కుటుంబం ఒప్పుకుంది. ఆయన గతంలో కూడా కొంత ఆవేదన వ్యక్తం చేశాడు. ఆర్టీవీతో కూడా తనకు సంబంధించినటువంటి అక్కడ ఆయన చేసేటువంటి అడుగులని, ఆ స్టెప్స్ని చాలా క్లియర్గా పంచుకున్నాడు. ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా ఆయన ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాం. సో డాక్టర్ కే పాల్ కంటిన్యూస్గా అక్కడ ఉరి శిక్షకు సంబంధించి వార్తలు పెద్ద ఎత్తున భారతదేశ ప్రజలు గమనించిన నేపథ్యంలో డైరెక్ట్గా ఎంట్రీ ఇచ్చారు. కొన్ని రోజుల పాటుగా యెమెన్లోనే ఉన్నారు. ఆ కుటుంబాన్ని అంగీకరింపజేశారు. అయితే ఆ కుటుంబం కూడా కన్ఫ్యూజ్ అవుతోంది. ఒకరేమో మోదీ అంటున్నారు, ఇంకొకరేమో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రిత్వ శాఖ అంటున్నారు, ఇంకొకరేమో ఆల్రెడీ ఆ కుటుంబం బ్లడ్ మనీకి ఆశపడిందని అంటున్నారు. ఇలా తప్పుడు కథనాలను రాయకండి అని చెప్పి ఇంటర్నేషనల్, నేషనల్ మీడియాలను కూడా ఆయన క్వశ్చన్ చేశాడు. సో కానీ ఆర్టీవీకి ఎక్స్క్లూజివ్గా ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా క్లియర్గా చెప్పుకొచ్చారు. నేను డెఫినెట్గా ప్రయత్నం చేస్తాను, ఆ ప్రయత్నాలు ఫలించబోతున్నాయి, నిమిష ప్రియని బయటికి తీసుకొస్తాను అని చెప్పుకొచ్చారు ఆయన. సో ఎటకలకి కే పాల్ తన ట్వీట్లో మెన్షన్ చేశారు, నిమిష ప్రియ విడుదల కాబోతోంది. బ్లడ్ మనీకి ఆ తలాల్ కుటుంబం ఒప్పుకుంది, నేను ఒప్పించాను. చర్చలు చివరి దశకు చేరుకున్నట్టుగా ఆయన చెప్తూ ఉన్నారు. విడుదల పైన ఇంకా అక్కడి యెమెన్ ప్రభుత్వం అయితే క్లారిటీ ఇవ్వలేదు. కానీ కే పాల్ మాత్రం ఆయన చాలా స్పష్టంగా విడుదల కాబోతుంది అనేటువంటి మాటలు మాట్లాడుకొచ్చారు. ఒకసారి కే పాల్ ఏం మాట్లాడారో ఆ వీడియో మీరు చూడండి. ఆ తర్వాత మరిన్నిగా అసలు యెమెన్లో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంది, ఎక్కడ నిర్బంధించారు, ఏం జరిగింది అనేది వివరించే ప్రయత్నం చేస్తాం. గొప్ప మిరకల్స్ దేవుడు చేశాడు. వి వాంట్ టు థ్యాంక్ గాడ్. ఎందుకంటే ఎవరూ చేయలేని పని, చట్టాలు చేయలేని పని, ప్రభుత్వాలు చేయలేని పని, ఎన్నో విధాలుగా అందరూ ఆశలు కోల్పోయారు కదా. అప్పుడే దేవుడు మనకి ఆశ చూపిస్తాడు. అందుకే 10వ తారీఖు నేను అక్కడ యెమెన్ ప్రెసిడెంట్ ఉత్తరం రాశాను. 12వ తారీఖు ఇమీడియట్ గా కాల్ వస్తే చైర్మన్ గారితో ఇక్కడికి వచ్చేసాను. 13 నుంచి కంటిన్యూ మీటింగ్స్. 16ని తన్ను చంపేస్తారు అని అన్ని కన్ఫర్మ్ అయిపోయి మీడియాలో మనం చూసాం. కుటుంబం ఒప్పుకోలేదు, గవర్నమెంట్ ఒప్పుకోలేదు, ఎవరూ ఒప్పుకోలేదు. అప్పుడు దేవుడికి ఏడ్చుకున్నాం కదా, ప్రార్థన చేశాం కదా. మీరందరూ ప్రార్థించారు, ముస్లిం లీడర్స్, మీరు అక్కడ ఉన్న క్రిస్టియన్ లీడర్స్, హిందూ లీడర్స్ అందరూ ప్రార్థించారు నిమిష ప్రాణాన్ని కాపాడడం కొరకు. అలాగే అనేక ప్రాణాలు మనం కాపాడాలి, ఇదొకటే కాదు. కానీ దీని ప్రాముఖ్యత ఏంటి అన్నది తర్వాత మీకు అర్థమవుతుంది. ఇది ఎట్లా జరిగింది అన్నది మీకు తర్వాత అర్థమవుతుంది, ఇప్పుడు కాదు. ఇప్పుడు ఆ కుటుంబాన్ని అందరికీ నేను వందనాలు చెప్తున్నాను. ముఖ్యంగా మీడియా మిత్రులు, మీరే కానీ ఇది హైలైట్ చేయకపోతే నాకు తెలియకపోతే, అసలు నాకు తెలిసిందే ఢిల్లీలో ఒక సీనియర్ మోస్ట్ మన తెలుగు మీడియా మిత్రుల ద్వారా. వారు చెప్పిన తర్వాత అయ్యో ఎంత అన్యాయమా, ఇన్ని సంవత్సరాల తన జైల్లో ఉంది, ఎవరు ఏమీ చేయలేకపోయారా, కోర్టులు ఏమి చేయలేకపోయాయా, అయితే దేవుడా నువ్వు చేయగలవు కదా, నాకు ఎంత మంచి సంబంధాలు మీరు ఇచ్చారని. అందుకే నేను సీక్రెట్ గా వచ్చిన తర్వాతే ఇంకా సక్సెస్ అవుతున్నా మీరు ప్రార్థించాలన్నప్పుడే నేను మీకు వీడియోలు రిలీజ్ చేశాను. అందుకని 5 గ్రూపులకి, అటు గ్రూపు ఇటు గ్రూపు, నాకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి
వందనాలు చెప్తున్నాను. ముఖ్యంగా ఇప్పుడు ఏమి జరగాలి అన్నది మనకు తెలుసు. ప్రధానమంత్రి గారు వారి ద్వారా గవర్నమెంట్ ఎంబసీ ద్వారా మీకు ఇక్కడైనా అంబాసిడర్ హెల్ప్ చేస్తారు, లేదా యెమెన్లో ఎంబసీలు లేవు కనుక ఒమాన్లో ఉంది, సౌదీలో ఉంది, ఇరాన్లో ఉంది. గొప్ప మిరకల్స్. రైట్, ఇది కేపాల్ మాట్లాడుతున్న మాటలు. ఎట్టకెలకి ఏదేమైనా కూడా ప్రార్థనలు ఫలిస్తున్నట్టుగానే కనబడుతోంది. కేపాల్ చాలా క్లియర్గా చెప్తున్నారు, నిమిషప్రియ విడుదల కాబోతుంది అనేటువంటి మాటల్ని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు ఆయన. సో ప్రస్తుతానికి కేపాల్ మాటలు మీరు చూస్తారు కదా. ఒకసారి అసలు ఏం జరిగింది మళ్ళీ క్లుప్తంగా మనం తెలుసుకుందాం. కొత్తగా ఎవరైనా నిమిషప్రియ అంశానికి సంబంధించి చూసిన వారికి చాలా స్పష్టంగా అర్థమయ్యే విధంగా మనం మాట్లాడుకుందాం. సో నిమిషప్రియ 2007లో ముందుగా సౌదీకి వెళ్ళింది. 2007-8 రెండేళ్ల పాటుగా సౌదీలోనే పనిచేసింది. 2006లో నర్సింగ్ పూర్తయిన తర్వాత 2006 చివరిలో అంటే డిసెంబర్ నవంబర్ కల్లా తను సౌదీకి వెళ్ళింది. 2 ఏళ్ల పాటుగా అక్కడే పనిచేసింది. ఆ తర్వాత తిరిగి మళ్ళీ కేరళకు వచ్చింది. కేరళకు వచ్చి మళ్ళీ ఈసారి సౌదీకి కాకుండా యెమెన్కి వెళ్ళింది. యెమెన్కి వెళ్ళి అక్కడ ఒక కాంట్రాక్ట్ బేసిక్లోనే ప్రభుత్వం చేత నిర్వహించినటువంటి ఒక క్లినిక్లో పనిచేయడం ప్రారంభించింది. సో అక్కడ నర్సుగా చేయడం ప్రారంభించిన తర్వాత కొన్ని రోజుల పాటు అక్కడ నర్సుగా చేసింది. అయితే అప్పుడే ఇక్కడ ఉన్నటువంటి తలాల్ కుటుంబంతో ఈ నిమిషప్రియకి పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ఎలా అంటే తలాల్ కుటుంబానికి సంబంధించినటువంటి తన తల్లిని, తన ఇంట్లో వాళ్ళందరినీ కూడా అక్కడ తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఉండేవాడు. అలా నిమిషప్రియకి ఆ తలాలకు మధ్య పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు అంటే పరిచయం ఇన్ సెన్స్ వాళ్ళిద్దరి మధ్య కేవలం ఒక పేషెంట్ అండ్ డాక్టర్కి సంబంధించిన పరిచయం మాత్రమే. ఆ తర్వాత 2011లో మళ్ళీ తిరిగి కేరళకు వచ్చి కేరళలో థామస్ అనేటువంటి ఒక వ్యక్తిని పెళ్లి చేసుకొని ఇద్దరు కలిసి మళ్ళీ యెమెన్ వెళ్ళిపోయారు. సో ఇద్దరు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ యెమెన్లో ఇటు నిమిషప్రియ నర్సుగా పనిచేస్తూ ఉండేది హాస్పిటల్లో. ఆ తర్వాత తన భర్త కూడా అక్కడ ఎలక్ట్రీషియన్గా పనిచేస్తూ ఉండేవాడు. సో వారికి ఎడారి కాలంలో ఒక కూతురు కూడా పుట్టింది. సో ఆ తర్వాత కుటుంబం అక్కడ పోషణ ఇబ్బందిగా అయిపోయింది. అక్కడ పని చేయలేకపోతున్నాడు, పని దొరకడం లేదు, భర్తకు కూడా కొంత ఇబ్బందిగానే ఉంది. ఎక్కడో కానరాని రాజ్యానికి వెళ్ళిపోయి అక్కడ బతకాల్సిన అవసరం ఏముందని చెప్పి భావించినటువంటి నిమిషప్రియ తన భర్తని, కుమార్తెని ఇద్దరిని మళ్ళీ కేరళకు పంపించింది. సుమారుగా 2013లో ఆ భర్త అండ్ కుమార్తె ఇద్దరు కూడా మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చేసారు. అయితే ఆ తర్వాత నిమిషప్రియ అక్కడ 2015 చివరిలో అప్పటి వరకు నర్సుగా పనిచేస్తున్నటువంటి నిమిషప్రియకి కొంత ఆలోచన వచ్చింది. ఇక్కడ నేనే నిజంగా ఒక క్లినిక్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందనేటువంటి ఆలోచనతో ఈ తలాల్ అనే యువకుడితో పరిచయం కాస్త ఈ క్లినిక్ ప్రారంభించే విధంగా ప్రోద్బలం దొరికింది. అట్ ది సేమ్ టైం ఈ నిమిషప్రియ ఇక్కడ ఒక అసిస్టెంట్ కూడా ఉన్నారు. అసిస్టెంట్ ఇన్ సెన్స్ తనతో పాటుగా పనిచేసే ఒక కొలీగ్ కూడా ఉంది. సో తను కూడా నిజంగానే నువ్వు సొంతగా ఒక హాస్పిటల్ స్టార్ట్ చేస్తే బాగానే ఉంటుందన్న ఒక ఆలోచనతో ఒక క్లినిక్ స్టార్ట్ చేయాలనుకున్నారు. సో 2015లో ఈ ఆలోచనను ఎగ్జిక్యూట్ చేస్తూ కొంచెం ముందుకు పడేసి 2015 చివరి అంటే నవంబర్, డిసెంబర్ ఆ సమయానికల్లా ఇక క్లినిక్ని ప్రారంభించడం మొదలుపెట్టారు. సో ఇక్కడ యెమెన్ రూల్స్ ప్రకారంగా ఏంటి, అక్కడ క్లినిక్ ప్రారంభించాలి అనుకుంటే డెఫినెట్గా అక్కడ లోకల్ నేషనల్ సిటిజన్ అయి ఉండాలి. సో దానికి సహకారం ఉంటేనే అక్కడ క్లినిక్ స్టార్ట్ చేయొచ్చు. దీంతో ఏమైపోయింది, తన దగ్గర ఉన్నటువంటి 6 లక్షల సుమారుగా రియాల్స్ అక్కడ యెమెన్ కరెన్సీలో